మొత్తం అర్థమైతే ఏడే ముందు అబ్బా పులుపు నిమ్మకాయ పని కాదు. హలో హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అద్విక్ టాక్స్. ఈ రోజు వీడియోలో వచ్చేసి నేనైతే ఒక చిన్న ఛాలెంజ్ అయితే చేయడానికి అయితే మేము ముందుకు వచ్చాను. సో చాలా మందివి ఫుడ్ వీడియోస్ అవి ఇవి చూస్తూ ఉంటే నాకు కూడా కొంచెం ఫుడ్ వీడియోస్ చేయాలి అని ఇంట్రెస్ట్ కలిగింది. సో అందుకని ఈ రోజు మా సాయితో అయితే చేయడానికి నేను ఈ రోజు మేము ముందుకు వచ్చాను. కానీ మొత్తం ఫుడ్ వీడియో తినడానికి అయితే కాదు, చిన్న ఛాలెంజ్, అందులో ఒక ఛాలెంజ్ పెట్టి దాన్ని ఎలా తింటే ఎలా రియాక్షన్ ఇస్తాము మనం అనేది ఒక చిన్నదైతే మీకు తిని చూపిస్తాము మా రియాక్షన్ అనేది. దానికి ఒక కండిషన్ ఏంటి అంటే బ్లైండ్ ఫోల్డ్ లో తినాలి. సో వీటిని అయితే మనం ఇప్పుడు కళ్ళకి గంటలు కట్టుకొని ఇది ఉసిరికాయ తిని మనం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఏ విధంగా ఎక్స్ప్రెషన్ ఇస్తాము అనేది అది మనకు తెలియదు కదా. ఇప్పుడు అదే ఒకవేళ కళ్ళకి గంటలు కట్టకపోతే ఒకరిని చూసి ఒకరు తొందర తినడానికి ట్రై చేస్తూ ఉంటారు, నేను గెలవాలి అని. అదే మనం కళ్ళకి గంటలు కట్టుకున్నాం అనుకో, సో ఎవరికి తెలియదు ఎవరు ఎక్కువ తింటున్నారో ఎవరు గెలుస్తాము అనేది. సో మీరే డిసైడ్ చేయాలి ఇప్పుడు వీడియోలో చూసి ఎవరు గెలుస్తారు అనేది. ఇప్పుడైతే మేము స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఛాలెంజ్ అయితే నేను ఉసిరికాయతోని స్టార్ట్ చేయాలి అనుకున్నాను, ఎందుకంటే ఇది శివునికి చాలా ఇష్టమైనది కాబట్టి. సో నేను ఇది ఫస్ట్ చూస్ చేసుకున్నాను. శివునికి చాలా ఇష్టమైన పండు అని చెప్పేసి మనం కార్తీక మాసంలో చాలా దీపాలు ముట్టిస్తాం కదా దీనిపైన, అందుకని నాకైతే ఫస్ట్ ఇది తీసుకోవాలనిపించింది. సో మళ్ళీ వచ్చేసి మనం ఇదైతే చట్నీ తినడానికి ఇంట్రెస్ట్ గా ఉంటుంది, ఇష్టపడతాము, తింటాము. కానీ ఈ కాయ మొత్తం తినడానికి ఎవరు కూడా ఇంట్రెస్ట్ పడరు, ఎందుకంటే దీన్ని టేస్ట్ చేయడానికి మాత్రమే చిన్నగా కొరికి పక్కన పడేస్తారు. కానీ కాయ మొత్తం తినడానికి అయితే ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించరు. అందుకని నేను దీన్ని ఫస్ట్ చూస్ చేసుకున్నాను. సో ఇలాంటి టాస్క్ ఛాలెంజ్ చేస్తే బాగుంటది అని చెప్పేసి, సో ఆ ఛాలెంజ్ కూడా నేను మా సాయితో చేయడానికి డిసైడ్ అయ్యాను. ఎందుకంటే సాయి ఎలా రియాక్షన్ ఇస్తాడు అనేది కూడా నేను చూడాలనుకున్నా. అందుకని చెప్పేసి నేను సాయిని అయితే పిలిచాను ఈ రోజు. సో ఇప్పుడైతే మేము ఇవి తింటూ రియాక్షన్ ఇస్తాము. మళ్ళీ ఇది హెల్త్ కి కూడా చాలా మంచిది. మా హస్బెండ్ అయితే ఇది జ్యూస్ తాగుతారు, హెయిర్ కి గానీ హెల్త్ కి చాలా మంచిది అని చెప్పేసి ఇందులో కరివేపాకు, మిరియాల పొడి అలా అన్ని మిక్స్ చేసి జ్యూస్ పడితే తాగుతారు. సో అందుకని ఇవైతే ఎక్కువ మేము రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటాము. నేనైతే యూజ్ చేయను, ఓన్లీ మా హస్బెండ్ అయితే యూజ్ చేస్తాడు. సో అందుకని నేను ఈ రోజు అయితే ఛాలెంజ్ లో అయినా ఒక కాయ అయినా తింటాను అని చెప్పేసి ఇలా అయితే చేయడానికి మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఇది అయితే ఈ రోజు వీడియో ఒకసారి చూడండి, మీరు ఎంజాయ్ చేయండి ఈ ఛాలెంజ్ ని. అదే విధంగా మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ కి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట బెల్ ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతుంది. మీకు ఈ వీడియో చూసి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయాలి. సాయికి అయితే బ్లైండ్ ఫోల్డ్ అయితే చేసేసాను. సో ఇప్పుడైతే నేను చేసుకోబోతున్నా. నాకైతే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది, అసలు కళ్ళు మూసుకొని తినడం ఎలా వీడియోలో అని అర్థం అవ్వట్లేదు, కానీ ఇది చేయాలి అని ఇంట్రెస్ట్ గా ఉండే. సో అందుకని ముందుకు వచ్చాను వీడియో చేద్దామని. ఫ్రెండ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అక్కడే ఫస్ట్ తింటానో నేను ఫస్ట్ తింటానో నాకైతే చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. అసలు అనిపించట్లేదు, చీకటి మొత్తం అర్థమైతే ఏడే ముందు. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ చేస్తున్నాము. సాయి ఓకేనా? ఓకే, స్టార్ట్. అమ్మ దేవా, ఎలా ఉంది సాయి? అబ్బా పులుపు నిమ్మకాయ పని కాదు. అమ్మో సాయి ఫస్ట్ తినేస్తున్నారా, నేను ఫస్ట్ తింటున్నారా అసలు ఎవరికి తెలియదు, అసలు ఎవరం తింటున్నామో కూడా. అమ్మ దేవుడా, ఫ్రెండ్స్ నిమ్మకాయ వదలు దీన్ని పిండుకొని నిమ్మకాయ రసం సమ్మర్ లా. కానీ ఇది హెల్త్ కి చాలా మంచిదని యూజ్ చేస్తారు, కానీ తినడం చాలా కష్టం ఫ్రెండ్స్. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? నాకైతే సాయి ఎంత అయిందో కనిపించట్లేదు, నా వేలో నేను వెళ్ళిపోతున్నా.
అమ్మో ఒకరుగా ఏమని సాయి సైలెంట్ గా గమ్మున వేస్తున్నాయండి మొత్తం. అక్కడ అయిపోయిందో లేదో ఫ్రెండ్స్, నాదైతే అయిపోయింది. అంటే చూడు అయిపోయిందా సాయి? అయిపోయింది అక్క. అయిపోతే వీడియోకి నోరు చూపించు మొత్తమా అని చెప్పేసి. కంప్లీటా? కంప్లీట్. అమ్మో సాయి ఇంత ఫస్ట్ వేసినవేంటి మొత్తం గెలవాలని చాలా బాగా గెలవాలని చెప్పేసి అక్కని ఎట్లా ఓడించాలనుకున్నావా ఏంటి? సో ఈ రోజు వీడియోలో వచ్చేసి ఈ ఛాలెంజ్ లో అయితే సాయి విన్ అయ్యాడు. సో నెక్స్ట్ ఇంకో ఛాలెంజ్ తో అయితే నేను ముందుకు వస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో. సో మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఫీల్ అయ్యావు సాయి బ్లైండ్ ఫోల్డ్ లో ఉసిరికాయ తినడం? ఎలా ఫీల్ అయ్యావు? చాలా ఎగ్జైటింగ్ ఉంది అక్క. ఫస్ట్ టైం కదా వీడియో చేయవా? వీడియో ఫస్ట్ టైం చేస్తాడంటే సాయి యూట్యూబ్ ఛానల్ లో. అక్కడ నేను చేస్తాను అని చెప్పేసి వచ్చినాడు. సో పొద్దుగా వచ్చాడు చేద్దామా సాయి అంటే సరే అక్క చేద్దాం, నేను స్నానం చేసేసి వస్తాను రెడీ అయ్యి వస్తా అని చెప్పేసి వెళ్ళినాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చాడు. సో వీడియో చేసాము. సాయికి చాలా ఇంట్రెస్ట్ ఉండే యూట్యూబ్ వీడియో చేయాలని, అందుకని ఇలా చిన్న ఛాలెంజ్ అయితే చేసాం ఫ్రెండ్స్. సో కొంచెం కోల్డ్ అయింది, హెల్త్ బాగాలేకుండా, అందుకని వాయిస్ సరిగా రావట్లేదు. సో నెక్స్ట్ వీడియోకి అయితే చాలా బాగా ట్రై చేస్తాం ఫ్రెండ్స్. సో మా ఛాలెంజ్ కి అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. See you later.